మహాభారతంలో అత్యంత శక్తివంతమైన, పరాక్రమవంతుడైన మరియు విషాదకరమైన పాత్రలలో కర్ణుడు ఒకడు. ఆయనను దానవీర శూరకర్ణ అని పిలుస్తారు. కర్ణుడి జీవితం ధైర్యానికి, స్నేహానికి మరియు త్యాగానికి నిలువెత్తు రూపం. కర్ణుడు కుంతీదేవికి సూర్యభగవానుని అనుగ్రహంతో జన్మించాడు. పెళ్లికి ముందే జన్మించడంతో లోకాపవాదానికి భయపడి కుంతి అతన్ని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలివేసింది. నదిలో కొట్టుకుపోతున్న కర్ణుడిని ధృతరాష్ట్రుని సారథి అయిన అతిరథుడు అతని భార్య రాధ కాపాడుకొని పెంచుకున్నారు. అందుకే అతనికి రాధేయుడు అని పేరు కూడా వచ్చింది. కర్ణుడు అస్త్రవిద్యను నేర్చుకోవడానికి పరశురాముని దగ్గరికి వెళ్తాడు. తాను బ్రాహ్మణుడినని చెప్పి విద్యను అభ్యసిస్తాడు. అయితే కర్ణుడు అసత్యం చెప్పాడని తెలుసుకున్న పరశురాముడు అత్యవసరమైన సమయంలో నీ విద్య నీకు గుర్తుకురాదు అని శపిస్తాడు. ఒక బ్రాహ్మణుడి ఆవును పొరపాటున చంపడం వల్ల నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుంది అనే మరో శాపాన్ని కూడా పొందాడు. అస్త్ర ప్రదర్శన సమయంలో సూతపుత్రుడనే కారణంతో కర్ణుడిని అవమానించినప్పుడు దుర్యోధనుడు అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఈ కృతజ్ఞతతో కర్ణుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దుర్యోధనుడికి అండగా నిలిచాడు. వీరిద్దరి స్నేహం భారతంలో ఒక గొప్ప ఉదాహరణ. కర్ణుడు పుట్టుకతోనే కవచకుండలాలను కలిగి ఉన్నాడు. అవి ఉన్నంతకాలం అతడిని ఎవరూ చంపలేరు. పాండవులను రక్షించడం కోసం ఇంద్రుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆ కవచకుండలాలను దానంగా అడగగా తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా కర్ణుడు వాటిని కోసి దానం చేశాడు. అందుకే ఆయనను దానకర్ణుడు అంటారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు కౌరవుల తరపున పోరాడాడు. యుద్ధానికి ముందు కుంతీదేవి వచ్చి అతను తన పెద్ద కుమారుడనే రహస్యాన్ని చెప్తుంది. అయినా సరే నమ్ముకున్న స్నేహితుడు దుర్యోధనుడి వదలలేక యుద్ధం చేశాడు. యుద్ధ భూమిలో రథచక్రం భూమిలో కూరుకుపోయిన సమయంలో నిరాయుధుడైన కర్ణుడిని కృష్ణుని సూచన మేరకు అర్జునుడు సంహరించాడు. ఎంతటి శక్తివంతుడైన ప్రతిభ ఉన్న విధి మరియు తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో కర్ణుడి పాత్ర ద్వారా తెలుస్తుంది. కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వడానికి ముందు పాండవుల పక్షపాతి అయిన ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుడి ప్రాణరక్షణ కోసం ఒక ఉపాయం ఆలోచించాడు. కర్ణుడి వద్ద ఉన్న జన్మతః వచ్చిన కవచకుండలాలు ఉన్నంత వరకు అతడిని ఎవరు ఓడించలేరని ఇంద్రుడికి తెలుసు. సూర్యదేవుడు కర్ణుడి కలలోకి వచ్చి ఇంద్రుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలను అడుగుతాడని, వాటిని ఇస్తే నీ ప్రాణానికే ముప్పు అని హెచ్చరిస్తాడు. మరుసటి రోజు ఉదయం కర్ణుడు సూర్యారాధన ముగించుకోగానే ఇంద్రుడు బ్రాహ్మణ వేషములో వచ్చి దానం కోరుతాడు. వచ్చినవాడు ఇంద్రుడని తెలిసినా తన దాన గుణానికి కట్టుబడి తన శరీరానికి అతుక్కుపోయి ఉన్న కవచకుండలాలను రక్తసిక్తంగా కోసి ఇచ్చేస్తాడు. కర్ణుని త్యాగానికి మెచ్చిన ఇంద్రుడు అతనికి వాసవి శక్తి అనే అస్త్రాన్ని ఇస్తాడు. దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలడు. కర్ణుడు అస్త్ర విద్యలో ఆరితేరాలని ఆశపడ్డాడు. కానీ ద్రోణాచార్యుడు అతనికి విద్యను నేర్పడానికి నిరాకరించాడు. దాంతో కర్ణుడు నేరుగా పరశురాముని వద్దకు వెళ్ళాడు. పరశురాముడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతాడు. దాంతో కర్ణుడు తాను బ్రాహ్మణుడినని చెప్పి శిష్యుడిగా చేరుతాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టుకుని నిద్రిస్తుండగా ఒక భయంకరమైన కీటకం కర్ణుడి తొడను తొలుస్తుంది. రక్తం కారుతున్న గురువుగారి నిద్ర చెడకూడదని కర్ణుడు ఆ నొప్పిని భరిస్తాడు. మేల్కొన్న పరశురాముడు ఇంతటి ఓర్పు బ్రాహ్మణుడికి ఉండదని, నువ్వు క్షత్రియుడివని గ్రహిస్తాడు. అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నందుకు నీకు అత్యంత అవసరమైన సమయంలో ప్రాణ సంకటంలో ఉన్నప్పుడు ఈ విద్య నీకు గుర్తుకురాదు అని శపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు కర్ణుడు మరియు అర్జునుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. యుద్ధం మధ్యలో కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోతుంది. అదే సమయంలో పరశురాముని శాపం వల్ల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే మంత్రం గుర్తుకురాదు. రథచక్రాన్ని పైకి తీస్తున్న సమయంలో నిరాయుధుడైన కర్ణుడిపై దాడి చేయడం ధర్మం కాదని కర్ణుడు వాదిస్తాడు. కానీ కృష్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం మరియు అభిమన్యుడి మరణం సమయంలో కర్ణుడు పాటించని ధర్మాలను గుర్తు చేస్తాడు. చివరికి కృష్ణుడి సూచనతో అర్జునుడు అంజలికాస్త్రం ప్రయోగించి కర్ణుడిని సంహరిస్తాడు. జై శ్రీమన్నారాయణ.